హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్లాస్లో ఏంటంటే పోల్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఓకేనా, మనకు ఈ ఈక్వేషన్కి పోల్ ఫైండ్ అవుట్ చేయమని. పోల్ అంటే ఏంటంటే ఒక పాయింట్, ఓకేనా, ఒక సర్టెన్ పాయింట్ అంతే. అండ్ వాళ్ళు మనకి ఏమి ఇచ్చారు, ఒక సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చారు, ఒక నార్మల్ ఈక్వేషన్ ఇచ్చారు. అండ్ మనం లేట్ చేయకుండా క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన సర్కిల్ ఈక్వేషన్ ఇది కదా. సో దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే, దీన్ని చూస్తుంటే మనకి ఏంది, x² + y² - r² = 0 అంటే s = 0 అని అర్థం. ఓకేనా, అంటే దీస్ s1 = 0 కూడా వస్తుందన్నమాట. ఓకేనా, అయితే ఏంటంటే ఇచ్చిన పాయింట్ ప్రకారము మనం ఏం రాసుకోవచ్చు, x1 ప్లస్ y1 మైనస్ r² = 0. ఇది నా ఫస్ట్ ఈక్వేషన్. వాళ్ళు ఇచ్చినది ఇంకొక ఈక్వేషన్ ఏంటి, ax ప్లస్ by ప్లస్ c = 0. ఇది సెకండ్ ఈక్వేషన్. ఓకేనా, ఫస్ట్ ఈక్వేషన్ ఈజ్ డివైడెడ్ బై సెకండ్ ఈక్వేషన్ చేస్తున్నా. అంటే x1 ఈజ్ డివైడెడ్ బై ax = y1 ఈజ్ డివైడెడ్ బై by = అండ్ 1 minute -r² ఈజ్ డివైడెడ్ బై c. ఓకేనా, ఇప్పుడు x ఈజ్ గెట్ క్యాన్సిల్, y ఈజ్ గెట్ క్యాన్సిల్, ఇక్కడ ఏం లేవు కదా. సో x1/a అండ్ y1/b -r² c. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సింది x1 y1 యొక్క పాయింట్ కదా. అయితే నేను ఏం చేస్తున్నా అంటే x1/a = -r² c అండ్ y1/b -r² c. ఇట్లా రాసుకోవచ్చు కదా. ఇప్పుడు x1 y1 పాయింట్ కావాలి కాబట్టి x1 y1 పక్కన ఏం ఉండకూడదు. అంటే ఫస్ట్ నాకు ఇది సాల్వ్ చేస్తున్నా కాబట్టి x1 = ఇక్కడ పంపిస్తున్నా ఈ ఏని, ఇక్కడ బై చేస్తుంది, ఇక్కడికి వస్తే మనకి ఏమవుతుంది, ar²c అవుతుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ మళ్ళీ y1 కావాలి కాబట్టి బీని ఇక్కడ పంపించేస్తే br²c. అంటే నాకు పాయింట్ ఏమొస్తుంది, ar²c -br²cగా వస్తుంది. ఇంతే పాయింట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్.